Hi, I am Dr. Sudhavani, dermatologist, aesthetic skincare specialist from Sri Skin Clinic, Banjara Hills, road number 92. So today's topic is pattern alopecia. ఈ pattern alopecia అంటే ఏంటి? సో ప్యాటర్న్ అలోపేషియా అంటే ఇప్పుడు మనము మెన్లో చూస్తూ ఉంటాము, వాళ్ళకి హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, తర్వాత బట్టతల వస్తుంది. సో ఇది మెన్లో వస్తుంది జనరల్. ఉమెన్లో వచ్చేసరికి ఈ పాపిడి తీసే ప్లేస్ అనేది వైడ్గా అవుతుంది, అది ఎక్కువ వెడల్పు అయినప్పుడు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. సో దీన్ని ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా అంటాం. సో మెన్లో అయితే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, విమెన్లో అయితే దీన్నే ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా. కానీ రెండు ఒకటే కాదు, దానికి వేరే కారణాలు ఉంటాయి, ఉమెన్లో వేరే కారణాలు ఉంటాయి. సో ఆడవాళ్ళ వరకు వచ్చేసరికి దీనికి డిఫరెంట్ ఇటియాలజీ అంటే జెనెటిక్ ఉంటుంది, తర్వాత కొన్ని హార్మోన్స్ వల్ల వస్తుంది, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్యాటర్న్ అలోపేషియా వస్తుంది. చాలా ఇంకా మల్టీ ఫ్యాక్టోరియల్, ఒక్కొక్కసారి కొంతమందికి ప్రాపర్ ఏంటి ఇటియాలజీ అనేది కూడా మనం ఎవాల్యుయేట్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఈ ప్యాటర్న్ అలోపేషియా ఉన్న వాళ్ళకి టాపికల్ మినాక్సిడిల్ సొల్యూషన్ అనేది బాగా వర్క్ చేస్తుంది. చాలామందికి మినాక్సిడిల్ రాస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటూ ఉంటారు, కొంతమందికి హెడేక్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు మినాక్సిడిల్ వాళ్ళకి వాడడం కష్టము అనుకున్నప్పుడు అదర్ ట్యాబ్లెట్స్ లైక్ ఓరల్ మినాక్సిడిల్ కానివ్వండి, కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, కొన్ని యాంటీ ఆండ్రోజెనిక్ అంటే ఈ టెస్టోస్టిరాన్ ఎక్కువ అవ్వడం వల్ల సీరంలో బ్లడ్లో టెస్టోస్టిరాన్ అంటే మేల్ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇలాంటి అలోపేషియాస్ వస్తాయి. సో వాళ్ళకి యాంటీ ఆండ్రోజన్ ట్రీట్మెంట్, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సింపుల్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకొకటి విచ్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, చాలా అందరూ హ్యాపీగా ఉన్న ట్రీట్మెంట్ అంటే పిఆర్పి. సో పిఆర్పి గురించి అందరికీ తెలిసిందే, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్లడ్, కొంచెం బ్లడ్ డ్రా చేసి దానిలోంచి ప్లేట్లెట్ సెపరేట్ చేసి అవి తలకి ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ పిఆర్పి కొంతమందికి ఒక 4-5 సిట్టింగ్స్కే చాలా బాగా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి కొంచెం ఒక 6 సిట్టింగ్స్ అలాగా కూడా పడతాయి. సో పిఆర్పితో పాటు ఇప్పుడు మేము శ్రీ స్కిన్ క్లినిక్లో మేము ఈ ప్యాటర్న్ అలోపేషియాకి థ్రెడ్స్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం స్కాల్ప్లో. అంటే తలలో మోనోఫిలమెంట్ థ్రెడ్స్ అని దొరుకుతాయి, ఇవి చాలా సన్నగా హెయిర్ అంతే ఉంటాయి. ఇవి తలలో ఇన్సర్ట్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి చాలా ఫైబ్రోబ్లాస్ట్ కానివ్వండి, లేకపోతే అదర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి మోర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి. ఇలా రిలీజ్ చేసినప్పుడు హెయిర్ అనేది బాగా గ్రోత్ వస్తుంది. సో ఈ థ్రెడ్స్ వల్ల చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. థ్రెడ్స్ మీరు ఎలా ఇన్సర్ట్ చేస్తారు, పెయిన్ ఉండదా, అవి ఏమవుతాయి ఇన్సర్ట్ చేశాక? ఈ థ్రెడ్స్ ఇవి అబ్జార్బబుల్ థ్రెడ్స్, అంటే మనం సూచర్ వేసి కొన్నిసార్లు అబ్జార్బ్ ఎలా అయిపోతాయో అలాగే ఈ థ్రెడ్స్ అబ్జార్బ్ అయిపోతాయి. ఒక 2-3 మంత్స్కి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది పెయిన్లెస్, ఓన్లీ సింగిల్ సిట్టింగ్, ఎట్ ద మోస్ట్ 2 సిట్టింగ్స్ వరకు మనం వెళ్ళొచ్చు. సో ఈ థ్రెడ్స్ వేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అంటే లోకల్ అనస్థీషియా ఇచ్చేసి థ్రెడ్స్ ఇన్సర్ట్ చేసేస్తాం. థ్రెడ్స్ అలాగే లోపల ఉండిపోతాయి. ఈ థ్రెడ్స్ ఒక 1 మంత్ లోపల అబ్జార్బ్ అయిపోతాయి. 1-2 మంత్స్కి 3 మంత్స్కి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ పిఆర్పితో పాటు జిఎఫ్సితో పాటు, జిఎఫ్సి ఈజ్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, ఇది పిఆర్పి కన్నా కొంచెం అడ్వాన్స్డ్. సో ఈ జిఎఫ్సి సిట్టింగ్స్తో పాటు థ్రెడ్స్ ఇన్సర్షన్ థ్రెడ్స్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు చాలా అంటే తొందరగా హెయిర్ అనేది వస్తుంది అండ్ విత్ మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. చాలా మందికి చాలా బాగా హెయిర్ కూడా వచ్చింది, దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఈ థ్రెడ్స్ ఫర్ హెయిర్ ట్రీట్మెంట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.